శ్రీ గురుభ్యో నమ. ముక్కోటి ఏకాదశి పండుగ రోజున ఏం చేయాలి అని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి మనకి ఎప్పుడైనా ధనుర్మాస సమయంలో వస్తుంది. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి పర్వదినంగా భావం చేయండి. పుష్యమాసంలో శుద్ధ ఏకాదశి ఏదైతే ఉందో అది ముక్కోటి ఏకాదశి అని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తారు. అది మహావిష్ణువు అవతారమైనటువంటి మహావిష్ణు దేవాలయాలన్నీ కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామిని సేవిస్తారు. అదేవిధంగా రామ, కృష్ణ, వరాహ, నరసింహ అన్ని రూపాలన్నీ కూడా స్వామివారి ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహిస్తారు స్వామి. ఆ రోజు దర్శించినందువల్ల మానసిక శారీరక రుగ్మతలకి మనం ఎప్పుడైతే లోనయ్యి ఉంటామో అవన్నీ తొలగిపోతేట. పరమాత్మ సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మన మనస్సుకి బుద్ధికి ఇస్తారు అని మనకి శాస్త్రాలను చెబుతున్నాయి. దీన్ని బట్టి నడుచు